రాష్ట్రంలో కరువు జిల్లాలను ప్రకటించాలని కోరుతూ హైదరాబాద్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి టీడీపీ వామపక్షాలు అసెంబ్లీ వరకు పాదయాత్ర చేస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూద్దాం. అందరికీ నమస్కారాలు. కరువు పైన ప్రభుత్వం పూర్తిగా శ్రద్ధ చూపడం, అదే మాదిరిగా 8 రోజులు కరువు పైన చర్చ జరిగిన రైతుల ఆత్మహత్యలు ఏ విధంగా ఆపాలి, అదే మాదిరిగా కరువు బాధితులు ఏ విధంగా ఆదుకోవాలి, అంతేకాకుండా కరువు ప్రాంతాలను ప్రకటించడంలో నిర్లక్ష్యం చేస్తూ ఈ యొక్క రైతుల యొక్క ఆందోళన ఇంకా పెరిగడే చేస్తున్నారు. వాళ్ళకు మామూలుగా అయితే ఇలాంటి సమయంలో ఒక ధైర్యం ఇవ్వాలి, ఒక భరోసా ఇవ్వాలి, ఆ విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మేమందరం కూడా 8 రోజులు చర్చిస్తూ ఉంటే ప్రతిరోజు 5 మంది నుంచి 8 మంది వరకు రైతులు చనిపోయే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇది చాలా దారుణం, బాధాకరం. మేము ఎన్ని ప్రయత్నం చేసినా ప్రభుత్వం మొండి వైఖరిని అవలంబిస్తూ ఉంది. మేము స్పష్టమైన సూచనలు ఇచ్చాం, ఎన్నో అవమానాలు చేసినా మేము భరించాం. అయినా కూడా ఈరోజు మేము ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి తప్పకుండా న్యాయం చేసే వరకు పోరాడవలసిన అవసరం ఉంది.
ముఖ్యమంత్రి నిన్న మాట్లాడుతూ అసెంబ్లీలో చెప్పకుండా బయట పోయి ఇన్ఛార్జెస్ పెట్టడం, అదే మాదిరిగా సోమవారం అవసరమైతే బ్యాంకర్స్ మీటింగ్ అయిన తర్వాత కరువు ప్రాంతాలను అనౌన్స్ చేస్తా ఉన్నారు. బ్యాంకర్స్ మీటింగ్కి బ్యాంకర్స్కి కరువుకు సంబంధం లేదు, కరువు గవర్నమెంట్ చేయాలి. ఆ విధంగా చేసి బ్యాంకర్స్ అంతా కూడా రీషెడ్యూల్ చేయడం, రుణాలు ఏ విధంగా రీషెడ్యూల్ చేశారో తర్వాత ఫ్రెష్ లోన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం పూర్తిగా ఫండ్స్ ఇవ్వడం లేదు, డబ్బులు ఇవ్వడం లేదు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం లేదు. దీనిపైన ఒత్తిడి తేవడం కోసం, రైతులకు న్యాయం చేయడం కోసం ఈ రోజు కూడా పోరాడతాం. న్యాయం చేసే వరకు ఈ పోరాటం ఆగదు.